ఎస్ఎస్సి ఛానల్ ప్రేక్షకులకు ఎస్ఎస్సి ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన ఊరు మన లీడర్ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామానికి రావడం జరిగింది. గ్రామంలోని విశేషాలు, గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాలయ్యను మనం ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, గ్రామంలోని మొదటగా గ్రామ పంచాయతీ నిర్మాణం పూర్తి కావడంతో అది గ్రామ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ముందుగా ఎస్ఎస్సి ఛానల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇవాళ మా చౌడారం గ్రామాన్ని అన్ని విధాలుగా సహకరించిన మా గౌరవ మాజీ మంత్రివర్యులు హరిశన్న గారి సహకారం, మరియు మా ఎంపీపీ మాణిక్యరెడ్డి సహకారం, మా గ్రామ సీనియర్ నాయకులు భూమిరెడ్డి కానీ, మల్లేశం గారు కానీ, ముఖ్యంగా మా గ్రామ ప్రజలు నన్ను గెలిపించి ఆదరించి నన్ను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ గత 5 సంవత్సరాలలో మా మాజీ మంత్రివర్యులు మా గ్రామాలకి ఎనలేని కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అసలు వలసలు అనేటివే లేకుండా పోయినాయి. ఎవరో ఎక్కడనో దుబాయ్కో మస్కట్కో పోతే ఇప్పుడు కొత్తగా మా గ్రామ పంచాయతీ మా చౌడారం గ్రామానికి వస్తున్నట్టే అసలు మేము చౌడారంకే వస్తున్నామా లేదా ఇంకా ఎటన్నా విలేజ్కి దారి తప్పిపోయినామా అనే విధంగా ఇవాళ అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మా గ్రామానికి మేము అడగంగానే మాకు బ్రిడ్జి ఒకటి కావాలి అని మా మాజీ మంత్రివర్యులు హరిశన్న గారిని అడగడంతో 2,90,00,000 దాదాపుగా 3 కోట్లతోటి బ్రిడ్జి నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో మా గ్రామ రూపురేఖలే మారిపోయినాయి. ఒక బ్రిడ్జే కాకుండా మా ఎల్లమ్మజాలకు ఫంక్షన్ హాల్ 30 లక్షలతోటి ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక 18 సంవత్సరాల నుండి ఎల్లమ్మజాల నుండి చిన్న కోడూరు వరకు బీటీ రోడ్ అనేది గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్లక్ష్యంగా గురిచేసి వదిలేసారు. దానిని మా మంత్రి గారి సహకారంతో ఒక 2 కోట్ల చిల్లరతోటి బీటీ రోడ్, కొత్తగా బీటీ రోడ్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. బీటీ రోడే కాకుండా మా యువతకు జిమ్ము ఏర్పాటు చేయడం జరిగింది. జిమ్ముతో పాటు మా గుండారం రోడ్డుకు మా పక్క కాన్స్టెన్సీ అయిన బెజ్జంకి పోవాలంటే ఒక 20 కిలోమీటర్ల దూరం వస్తుండే. మా మాజీ మంత్రి గారు హరిశన్న గారి సహకారంతో చౌడారం నుండి గుండారం వరకు బీటీ రోడ్ పోసుకోవడం జరిగింది. అలాగే మా ఎల్లమ్మజాల్లో ఫంక్షన్ హాలు, మళ్ళీ ముదిరాజ్ కమిటీ హాలు, గాడిచెర్రపల్లిలో ముదిరాజ్ కమిటీ హాలు, ఇంకా అనేక రకాలుగా మేము అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మేము మా ఊళ్ళో ఏఎన్ఎం సబ్ సెంటర్ ఉండే కానీ అది శిథిలావస్థలకు చేరడంతో మంత్రి గారిని అడగగానే 20 లక్షలతోటి కొత్తగా ఏఎన్ఎం సబ్ సెంటరు మంజూరు ఇవ్వడం జరిగింది. మళ్ళీ చౌడారం నుంచి ఇబ్రాహింనగర్ వరకు బీటీ రోడ్డు రిన్యువల్ చేసుకోవడం జరిగింది. చౌడారం నుండి బీటీ రోడ్డు మేడిపల్లి వరకు రిన్యువల్ చేసుకోవడం జరిగింది. మా చౌడారం నుంచి చిన్న కోడూరు బీటీ రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయి వచ్చింది. ఇలా అన్ని రకాలుగా మా చౌడారం గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా అభివృద్ధి పథంలో మన అభివృద్ధి అనేది ఎప్పటికీ చేసుకునే పనే. గత 5 సంవత్సరాల్లో చేసుకోగా మిగిలిపోయినటువంటి కూడా కొన్ని ఉన్నాయి. అవి ఎప్పటికీ నిరంతర ప్రక్రియ. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి మాకు ఇంకా కొన్ని మా సహకారి సంఘానికి కానీ వాళ్ళ కమిటీ హాల్ కట్టేది ఉన్నది, మా ఒడేరా కమిటీ హాల్ కట్టేది ఉన్నది, రెడ్డి సంఘం ఒకటి కమిటీ హాల్ కట్టేది ఉన్నది. ఇంకా చెప్పుకుంటూ పోతే కొన్ని ఉన్నాయి పనులు. అన్నీ ఒకసారే కావు. మా మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఉన్నారు. వారి సహకారం, మా గ్రామ ప్రజల సహకారంతో మా చౌడారం గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకుపోతామని తెలియజేసుకుంటున్నాను. గ్రామంలోని క్రీడా ప్రాంగణం యువతకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న? అయితే ముఖ్యంగా మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఉందనే ఒక ఆలోచనతోటి ప్రతి గ్రామానికి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మా గ్రామంలో కూడా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మాకు ల్యాండ్ అవైలబుల్ లేకపోవడం వలన క్రీడా ప్రాంగణం ఉన్నది కానీ తక్కువ స్థలంలో ఉన్నది. మా రైతులకు వడ్ల కొనుగోలు లేనందున ఈ క్రీడా ప్రాంగణం కొంచెం స్థలం తక్కువగా ఉన్నందున అది దాంతో పాటు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకా వడ్ల కొనుగోలు కొనడానికి వేరే ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది.
మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి గ్రామంలో మన ఇంటి దగ్గరనే వడ్లు కొన్నట్టు ప్రతి గ్రామంలో ఎక్కడనే వడ్లు కొనడం జరుగుతుంది. క్రీడా ప్రాంగణంతో పాటు వడ్ల కొనుగోలు కేంద్రాలు మంచిగా జరుగుతున్నాయి. గ్రామంలోని శ్మశాన వాటిక గ్రామస్తులకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? మరి ఈ శ్మశాన వాటిక కట్టాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? శ్మశాన వాటిక అనేది మనకు ప్రతి గ్రామంలో ఒకరు ఆర్థికంగా ఉండి లేక కొంతమందికి గ్రామాలలో వాళ్ళ సొంత పొలాలలో చనిపోయాక దహన సంస్కారాలు చేసుకుంటారు. కానీ లేని వారికి ఇబ్బంది అవుతుందనే ఆలోచనతోటి మంత్రి హరీష్ రావు గారి సహకారంతో మా గ్రామంలో ఒక 30 లక్షలతోటి శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కూడా కొంచెం ఫైనల్ వర్క్ ఉంది. ఒక 10 రోజుల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అది మంచి కార్యక్రమం. గ్రామంలోని డంప్ షెడ్డు గ్రామస్తులకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? తడి చెత్త పొడి చెత్త పైన గ్రామస్తులకు మరి మీరు ఏమైనా అవగాహన కల్పిస్తున్నారా? ఒకవేళ అది ఒకే దగ్గర చేర్చడంతో చెత్త ఆ చెత్తతోటి గ్రామ పంచాయతీకి ఏమైనా ఆదాయం సమకూర్చారా? అయితే మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక తడి చెత్త పొడి చెత్త అనేది ఒకటి పల్లెటూళ్ళలో దీన్ని ఒక మంచి కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. ఆ తడి చెత్త పొడి చెత్త భాగంగా ఆ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి డంప్ షెడ్లో వేస్తే దాని ద్వారా మనకు ఒక తడి ఎరువు పొడి ఎరువు అనేది వేరే రకంగా వస్తుంది కాబట్టి దాని ద్వారా ఆదాయం కూడా వస్తుంది. దాన్ని కూడా మంచి వినియోగంలోకి తీసుకోవడం జరిగింది. ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, అంగన్వాడీ పాఠశాలలు వాటి భవనాలు ఉన్నాయా? ఒకవేళ భవనాలు లేకపోతే మీరేమైనా అలాంటి సమకూర్చడం జరిగిందా? మరి ప్రాథమిక పాఠశాలలో ఎంతమంది పిల్లలు ఉన్నారు? హై స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? మరి హై స్కూల్లో కానీ ప్రాథమిక పాఠశాలలో కానీ మధ్యాహ్న భోజన పథకాన్ని మీరేమైనా పరిశీలిస్తున్నారా? మా దగ్గర ప్రాథమిక పాఠశాల ఉన్నది, హై స్కూల్ ఉన్నది, 3 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. అవి అద్భుతంగా వాళ్ళకు అంగన్వాడీ సెంటర్స్ తోటి పాటు ప్రైమరీ స్కూల్, హై స్కూల్ కూడా మంచిగా నడవడం జరుగుతుంది. ఆ ప్రాథమిక మౌలిక వసతులు కూడా మరుగుదొడ్లు కానీ అన్ని వసతులతోటి మా గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా పిల్లలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గ్రామంలోని సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశారా? అంతకుముందుకు సీసీ రోడ్ల నిర్మాణం వాళ్ళు ఉన్నాయా? మీరు వచ్చిన తర్వాతనే సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయ్యాయా? సీసీ రోడ్లు మా గ్రామంలో మేము వచ్చినాక మా సర్పంచ్ పదవి కాలంలో దాదాపు 80 లక్షలతోటి మాకు 2 ఆమ్లెట్ విలేజ్లు ఉంటాయి. ఎల్లమ్మజాలు, గాడిచెర్రపల్లి, చౌడారం 3 గ్రామాలలో మాకు దాదాపు 80 లక్షలతోటి సీసీ రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకేమన్నా మిగిలిపోయినా కానీ అవి చేసుకుంటాం మా మంత్రి హరీష్ సహకారంతో. గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా ఎంతమంది రైతులకు సాగునీరు అందుతుంది? దానికి ముందు ఈ గ్రామంలో రంగనాయక సాగర్ ప్రాజెక్టు నుంచి నీరు రాకముందుకు రైతులు వ్యవసాయం ఎలా చేసుకునేవారు? మా చౌడారం గ్రామం అనేది 90% వ్యవసాయం మీద ఆధారపడినటువంటి గ్రామం. మాకు ఈ రంగనాయక సాగర్ కట్టనప్పుడు కంపల్సరిగా ఒక్కొక్క రైతు ఖచ్చితంగా ఎండిపోయేది. ఈ రంగనాయక సాగర్ వాటర్ వచ్చినాక ఇవాళ ఎటు చూడు పచ్చని పొలాలతోటి మొత్తం వాళ్ళు కూరగాయలు, మిర్చీలు మొత్తం పచ్చని పొలాలతోటి కలకలాడుతుంది. మరొక్కసారి మా బీఆర్ఎస్ పార్టీకి మా మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారికి మా రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గ్రామంలోని ఏమైనా దేవాలయాలు నిర్మించారా? దేవాలయాలు మరి ప్రభుత్వ సహకారంతో నిర్మించారా లేకపోతే చందాల సహకారంతో నిర్మాణం చేశారా? మా గ్రామంలో 2 పెద్దమ్మ గుడి నిర్మాణాలు చేసుకోవడం జరిగింది. ఇంకొక శివాలయం కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. మంత్రి గారికి అప్పుడున్న మంత్రి గారి దగ్గరికి పోతే మా 2 పెద్దమ్మ గుళ్ళకు కూడా ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఇంకొక శివాలయం కూడా అడగడం జరిగింది. అతి తొందరలో అవిటికి కూడా డబ్బులు మంజూరు చేస్తా అని తెలియజేయడం జరిగింది. గ్రామంలోని రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రజలకు ఏమైనా అందుతున్నాయా? దీనిపైన మీరు గ్రామస్తులకు ఏమైనా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారా? రైతు బంధు, రైతు బీమా ఈ పథకంతో రైతులకు ఎంత ప్రయోజనం చేకూరుతుంది? రైతులకు మంచి కార్యక్రమం రైతు బంధు ప్రోగ్రాం. రైతు బంధు ప్రోగ్రాం అనేది ఒక పెట్టుబడి సాయంగా ఎకరానికి 5,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది. అదేవిధంగా రైతు అకారణంగా చనిపోతే కూడా 5 లక్షల బీమాతోటి రైతును ఆదుకోవడం జరుగుతుంది. ఈ మంచి కార్యక్రమాన్ని
అందించినటువంటి అప్పుడు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గ్రామంలోని ఎంతమందికి పెన్షన్లు అందుతున్నాయి? పెన్షన్లు అంటే వృద్ధప్తులు కావచ్చు, లేక వికలాంగులే కావచ్చు, వితంతులే కావచ్చు, గ్రామంలో ఎన్ని పెన్షన్లు లబ్ధిదారులకు అందుతున్నాయి? ఇంకేమైనా ఆ సమస్యలు పెండింగ్లో ఉన్నాయా? దాదాపుగా 90% మా దగ్గర 400 చిల్లర కుటుంబాలు ఉంటాయి. దాదాపు ఒక 80% కుటుంబాలకు ఏదో రకమైన పింఛన్లు ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ఓల్డేజ్ పింఛన్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా అవి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలనలో దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. అవిటిని కూడా అందరికీ ప్రజలకు అందేలా విధంగా చేస్తామని హామీ ఇస్తున్నాం. గ్రామంలోని తుంపర సేద్యం అంటే రైతులకు స్ప్రింక్లర్ సెట్లు పైపులు ఏమైనా పంపిణీ చేశారా? అంతకుముందుకు ఈ రైతులు వ్యవసాయం ఎలా చేసేవారు? ఒకవేళ రైతులకు కనుక ఈ తుంపర సేద్యం పరికరాలు లేదా ఈ స్ప్రింక్లర్ సెట్లు అందే క్రమంలో వారికి ఏమి ప్రయోజనం చేకూరుతుంది? మా చౌడారం గ్రామం అనేది అందరూ రైతులు వ్యవసాయం మీద ఆధారపడి చేసే రైతులే కాబట్టి మా దగ్గర ఎక్కువగా టమాటా, మిర్చి పండించడం జరుగుతుంది. దానికి బిందు సేద్యం మన స్ప్రింక్లర్లు కానీ మన మాజీ మంత్రి వాళ్ళు హరీష్ రావు దగ్గరికి పోతే సబ్సిడీ మీద ఒక 280 స్ప్రింక్లర్ సెట్లను మా చౌడారం గ్రామానికి ఇవ్వడం జరిగింది. మా స్ప్రింక్లర్ల ద్వారా ఇవాళ మంచి ఆదాయం పొందడం జరుగుతుంది. మరి ఈ రైతు బంధు, రైతు బీమా పథకంతో అలాగే గ్రామానికి రంగనాయక సాగర్ ప్రాజెక్టు నీరు రావడంతో గత ప్రభుత్వం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక తుంపర సేద్యం పరికరాలు అనేటి ఒక 10 మంది రైతులు అప్లై చేసుకుంటే ఒకరికి లేక ఇద్దరికి మాత్రమే ఆ పరికరాలు అందించారని చెప్తా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక చిన్న దరఖాస్తు పెడితే 200 నుంచి 250 మంది రైతులకు తుంపర సేద్యం పరికరాలు అందించి తుంపర సేద్యం పరికరాలతోటి రైతులకు మిర్చి కానీ, మొక్కజొన్న కానీ, ఆరుతడి పంటలపైన తక్కువ పెట్టుబడితోటి ఎక్కువగా లాభాలు వచ్చే పంటల వైపు రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి రైతులకు తుంపర సేద్యం పరికరాలు అందించి రైతులకు ఎరువులు అందించి రైతును రాజు చేయడమే లక్ష్యంగా ఇలా ముందుకు సాగినట్లు గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాలయ్య గారు చెప్తా ఉన్నారు. గ్రామంలో ఎటు చూసినా మిర్చి, ఆరుతడి పంటలైన టమాటా, ఇలా వరి పంటల సాగుతోటి ఎటు చూసినా పచ్చదనంగా ఉంటుందని గ్రామ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాలయ్య చెప్తా ఉన్నారు. అన్న, వీటితో పాటుగా గతంలో రైతులకు ఎరువులకు ఎన్నో ఇబ్బందులు ఉండేటువంటివి. మరి రైతులకు ఎరువులు ఇబ్బందులు లేకుండా మరి మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? మరి గతంలో ఒక రైతు ఒక బ్యాగు కావాలనుకుంటే అది ఒక 10 కిలోమీటర్ దూరం నడిచి పోలీస్ స్టేషన్లో లైన్ కట్టి, లేదా ఒక రైతు పొద్దు నుంచి పొద్దాకా లైన్లో నిలబడి ఒక యూరియా వస్తుంది. మరి గ్రామానికి ఎరువులు ఏ విధంగా ఇప్పుడు అందిస్తున్నారు? రైతులకు అనేది యూరియా కానీ, దుక్కి మందు కానీ దొరకక లైన్లలో చెప్పులు పెట్టి లైన్లలో నిలబడేవారు. ఇప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మన గ్రామానికి మా దగ్గర సొసైటీ ఉంటుంది. ఆ సొసైటీ ద్వారా గ్రామాలకే యూరియా అందించడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ బాగా వెసులుబాటు కల్పించడం జరిగింది. గ్రామంలోని పల్లె ప్రకృతి వనం నిర్మాణం పూర్తి కావడంతో అది గ్రామ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? పల్లె ప్రకృతి వనానికి దానికి ప్లేస్ లేకుండే మేము వచ్చినాక ఎంఆర్ఓ గారి సహకారంతో కొద్దిగా పల్లె ప్రకృతి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా జనాలకు అందించడం జరిగింది. గ్రామంలోని మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు ఏ విధంగా అందుతుంది? మరి ఇంకేమైనా అందులో ఇబ్బందులు ఉన్నాయా? త్రాగునీరు ఎంతవరకు ప్రజలకు కానీ గ్రామస్తులకు కానీ అందుతుంది? మిషన్ భగీరథ ప్రోగ్రాం అనేది ఒక మంచి ప్రోగ్రాము. ఇంటింటికి నల్లా నీరు అనేది ఇంటింటికి మా చౌడారం గ్రామం అనేది ఎత్తు వంపులతోటి కూడిన గ్రామం కాబట్టి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ వాటర్ వచ్చినాక కంపల్సరీ ప్రతి ఇంటికి నల్లా నీరు అందించడం జరుగుతుంది. గ్రామంలోని వాటర్ ప్లాంట్ ఉందా? వాటర్ ప్లాంట్ తోటి ఏమైనా గ్రామస్తులకు ఉపయోగపడుతుందా? మాకు మిషన్ భగీరథ వాటర్ యూజ్ అవుతున్నాయి. దాంతో మా వాటర్ ప్లాంట్ కూడా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. మిషన్ కాకతీయ పథకంతో ఎన్ని చెరువులు బాగు చేశారు? ఈ చెరువులతోటి గ్రామస్తులకు ఏమైనా లబ్ధి చేకూరుతుందా? మిషన్ కాకతీయ అనేది చెరువులు కుంటలను అది చేసే ప్రోగ్రాము. మా దగ్గర చెరువులు అనేది లేవన్న, ఒకటే చెరువు ఉన్నది. దాన్ని కూడా మంచిగా పుడిక తీసుకొని ఇప్పుడు నిండు కుండల ఉన్నది. మాకు అదొకటి ఉన్నా కానీ దాంతో మంచి అందుబాటులోకి తీసుకోవడం జరిగింది.
గ్రామంలోని ప్రజలకు రేషన్ కార్డులు ఉన్నాయా? అవి ఎంతమందికి లబ్ధి చేకూరుతున్నాయి? ఇప్పుడు మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి కుటుంబానికి అనేది రేషన్ కార్డు కంపల్సరిగా ఉన్నది. ఆ రేషన్ కార్డు లేని కుటుంబం అనేదే లేదు. మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డు అనేదే లేకుండా ఉన్నది. కాకపోతే కొంతమంది చిన్నపిల్లలను, కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళను ఎంట్రీ చేసేది ఉన్నది. రేషన్ కార్డు మాత్రం అందరికీ ఉన్నది. గడిచిన ఇలా 5 సంవత్సరాల్లో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు, మరి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం, మహిళా మండలి భవనం, బ్రిడ్జ్ నిర్మాణం, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లో గ్రామం ఆదర్శవంతంగా తీర్చిదిద్దినట్లు గ్రామ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాలయ్య చెప్పడం జరుగుతుంది. మరి గ్రామ అభివృద్ధిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, గ్రామ ఎంపీడీసీ, మండల ఎంపీపీ మాణిక్యరెడ్డి, మరి గ్రామంలో ఉన్నటువంటి మండల స్థాయి సీనియర్ నాయకులు భూమిరెడ్డి, పలు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు గ్రామ అభివృద్ధిలో భాగస్వాములైనట్టు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఇలా గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు వారు తెలియజేస్తూ ఉన్నారు. మరి మన ఊరు మన కార్యక్రమం మరో కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు నమస్కారం.